తెలంగాణలో ఏసీబీ దాడులు కేవలం అవినీతి కేసులకి పరిమితం కావడం లేదు. అవి సామాజిక రాజకీయ వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. చిన్న చేపలకో న్యాయం, తిమింగలాలకో న్యాయమా అంటూ రాష్ట్రంలో సరికొత్త చర్చ నడుస్తోంది. భీమ్రెడ్డి, అంబేద్కర్, కొర్ర దిలీప్ నాయక్ ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతున్న ఏసీబీ కేసులు ఇప్పుడు కుల వివక్ష, పక్షపాత ఆరోపణల వైపు మళ్లుతున్నాయి. అసలేంటి కథ, ఏం జరుగుతోంది? అవినీతి నిరోధక శాఖ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే ఈ వ్యవస్థ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఫేస్ చేస్తోంది. ఒకే రకమైన కేసు, కానీ నిందితుల సామాజిక వర్గాలను బట్టి, వారి వెనుకున్న పలుకుబడిని బట్టి ఏసీబీ రూల్స్ మారుతున్నాయా అనే అపవాదం ముట్టగట్టుకుంటోంది. ఇందుకు బీజం పడింది తబిత రాసిన లేఖతో. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. గతేడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఇరుగు అంబేద్కర్ ను అరెస్ట్ చేశారు. ఆ అంబేద్కర్ భార్య ఈ తబిత సుమారు 50 కోట్ల రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అంబేద్కర్ ను 36 రోజుల పాటు జైల్లో పెట్టారు. జనరల్ గా ఈ ఇష్యూను ఎప్పుడో మర్చిపోయారు. అయినా ఈ టాపిక్ ఇప్పుడు లైమ్ లైట్ లోకి రావడానికి కారణం పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ DSP భీమ్రెడ్డి స్టోరీ. దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భీమ్రెడ్డి విషయంలో ఏసీబీ వ్యవహరించిన తీరుపై అంబేద్కర్ భార్య తబిత నేరుగా ఏసీబీకే లేఖ రాయడం సంచలనం క్రియేట్ చేసింది. 300 కోట్ల ఓపెన్ మార్కెట్ విలువ గల ఆస్తులు, 15 మంది బినామీల డైరీ దొరికిన భీమ్రెడ్డిని కేవలం బీపీ పెరిగిందన్న కారణంతో కొత్త BNS సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ పై ఎలా వదిలేస్తారని ఆమె ప్రశ్నించారు. తన భర్త ఇరుగు అంబేద్కర్ కో న్యాయం, DSP భీమ్రెడ్డికో న్యాయమా అంటూ ఆమె వేసిన ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రకంపనలు క్రియేట్ చేశాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఉదయం అంబేద్కర్ భార్య తబిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం, రాత్రికి ఏసీబీ అధికారులు అలర్ట్ అయి DSP భీమ్రెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం అన్ని చకచకా జరిగిపోయాయి. సరిగ్గా ఇక్కడే ఈ స్టోరీ మరో మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ IPS అధికారి RS ప్రవీణ్ కుమార్ ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. దానికి టైటిల్ 2 చేపల కథ. చిన్న చేపలకో న్యాయం, తిమింగలాలకు మరో న్యాయం ఉండకూడదు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. బంజారాలకు, మాల మాదిగలకు ఒక న్యాయం, భీమ్రెడ్డికి మరో న్యాయం ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. మొన్న మధ్య చేర్యాల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ఏసీబీ వలలో పట్టం, ఆయన వెంటనే చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. చేర్యాల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ఎస్టీ, లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే వెంటనే ఆయన్ను చెంచల్గూడ జైలుకు పంపారని, భీమ్రెడ్డి విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు RS ప్రవీణ్ కుమార్. ఇంత పెద్ద కేసులో DSPని మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచకుండా కేవలం నోటీసులతో వదిలేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత, మాజీ IPS RS ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఏసీబీ కేసుల చుట్టూ తెలంగాణలో కొత్త చర్చ జరుగుతోంది. ఏసీబీ అరెస్టులు పక్కకు పోయి సామాజిక వర్గాలను బట్టి అరెస్టులు, జైలు శిక్షలు ఉంటాయా అనే టాపిక్ హైలైట్ అయింది.